మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నండు రవికుమార్ని. ఈ పర్టికులర్గా చాలామంది అడుగుతున్నారు, ఎట్లాంటి అవకాశాలు రాబోతున్నాయి ఎడ్యుకేషన్ రంగంలో స్టూడెంట్స్కి, చిన్నపిల్లలకి. అంటే పాతకాలంలో కాకుండా వాళ్ళకి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేలాగా ఎడ్యుకేషన్ రంగంలో చాలా రకాలైనటువంటి చేంజెస్ రాబోతున్నాయి. ఇప్పుడు నేను లేటెస్ట్గా మనం చూసుకుంది ఏంటంటే, ఇంటర్మీడియట్ లెవెల్లోనే సిలబస్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఇదివరకు ఉన్నటువంటి గ్రూప్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంటీరియర్ డిజైన్స్, ఫ్యాషన్ డిజైన్స్, గ్రాఫిక్ డిజైన్స్ ఇవన్నీ పెట్టి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళే అలాంటివి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నేను మొన్న ఐఏసీజీ అని చెప్పి మల్టీమీడియా కంపెనీ మన రోడ్ నెంబర్ 36 జూబ్లీస్లో ఉంది, వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఈ కోర్సెస్ చూడటం జరిగింది. సో ఈ విధంగా కొత్త కోర్సెస్ని, అంటే పిల్లల్లో వాళ్ళకి కనుక మనం చూస్తున్నాం, పిక్చర్స్లో చూపిస్తున్నారు, పిల్లల్లో వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు దే ఆర్ నాట్ ఫైండింగ్ ఇట్ ఇంట్రెస్టింగ్, ఆర్ వాళ్ళకి వేరే సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే వాళ్ళకి ఏదో కుట్టులో ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే పెయింటింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, రకరకాల ఆర్ట్స్, మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంది. ఏదంటే దానిలో మనం పెడితే వాళ్ళు బాగా రాణిస్తారు. అల్టిమేట్గా అంటే పిల్లాడు యొక్క ఎందులో అయితే అతనికి ఆ ఇంట్రెస్ట్ ఉందో అది మన యాప్టిట్యూడ్ గమనించి గుర్తించి మొక్కై అలా చూడగానే మనకి అలా మురిసినప్పుడు మనం చూస్తే మనకి పెద్ద ఎప్పటికి మనకి మంచిగా రాణించి మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఈ విషయం తెలుసుకోవాలి. అంతేగాని మనం చేయలేకపోయింది, మన జయాపయాజయాల్ని మనం బేరీజ్ వేసుకుని అవన్నిటిని వాళ్ళ మీద పెట్టి వాళ్ళు విజయం సాధించాక దాన్ని చూసి మనం ఆనందించి నేను చేయలేకపోయినా వాడు చేశాడని అరే ఆ విధమైనటువంటి పాత పద్ధతులు మానేసి ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది. ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో ఆ పిల్లాడిని మనం చేర్పించాలి. వెదర్ ఇట్ ఈజ్ ఈవెంట్ మేనేజ్మెంట్, వెదర్ ఇట్ ఈజ్ ఫ్యాషన్ డిజైనింగ్, వెదర్ ఇట్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్, పెయింట్, ఫ్యాబ్రిక్, ఎనీథింగ్, ఆర్ ఏది కాకపోతే కుకింగ్, ఎందుకంటే ప్రతి వాడికి కావచ్చు. ఇట్లాంటివి ఏవైనా సరే వాడికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే అందులో పెట్టాలి. ఇప్పుడు మనం తెలుసుకుంది లేటెస్ట్గా మనకు వచ్చిన కమ్యూనికేషన్ ఏంటంటే, యుఎస్ వాళ్ళు, అమెరికా వాళ్ళు అక్కడ ఒక దీనికి కాంటెస్ట్ని మార్చి నెలలో కండక్ట్ చేయబోతున్నారు. దాని పూర్తి డీటెయిల్స్ మళ్ళీ మీతో షేర్ చేస్తా రాబోయే వీడియోలో నేను చెప్తాను డెఫినెట్గా. అది రిజిస్టర్ చేసుకోవాలి. మన పిల్లలకి అది ఫ్రీగా ఇస్తారు. ఆ ఫ్రీగా ఇచ్చిందే దట్ ఈజ్ కాల్డ్ హ్యాకథాన్ అనమాట. ఒక 1 వీక్ ఆ హ్యాకథాన్ ప్రోగ్రామ్ ఉండబోతుందిట. ఆ 1 వీక్లో పర్టికులర్లీ దే ఆర్ టార్గెటింగ్ 7th to 10th క్లాస్. అంటే వాళ్ళకి పెద్ద క్లాసెస్ వాళ్ళు తీసుకోరు. అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసేది ఆ ఏజ్లో పిల్లలు బాగా రిసెప్టివిటీ ఎక్కువ ఉంటుందని, సాయిల్ అంటే మెంటల్గా వాళ్ళు ఫెర్టైల్గా ఉంటారని చెప్పి వాళ్ళకి బాగా అంటే అవగాహన శక్తి ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు గమనించి ఆ పిల్లల్ని టార్గెట్ చేస్తూ, ఆ పిల్లలకి ఏదైతే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నేర్చుకుంటున్నటువంటి కోడింగ్, సాఫ్ట్వేర్ కోడింగ్ ఏదైతే ఉందో ఈ కోడింగ్లు, తర్వాత ఇప్పుడు ఎలా అయితే వీళ్ళు సెక్యూరిటీలు బడి చేస్తున్నారో ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆ ఏజ్లోనే వాళ్ళకి గ్రూమ్ చేసేలాగా ఒక వర్క్షాప్ దట్ ఈస్ కాల్డ్ హ్యాకథాన్ అనమాట. ఈ హ్యాకథాన్ వర్క్షాప్ మైండ్ యువర్ గ్యాప్స్ హ్యాకథాన్ అని చెప్పి వాళ్ళు ఒకటి రాబోతున్నట్టుగా నాకు చెప్పడం జరిగింది. నాకు మెయిల్ వచ్చింది, కానీ ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. కానీ నేను మీకు ముందరగా అలర్ట్ చేస్తున్నాను. సో ఆ టైంలో మీరంతా కూడా రిజిస్టర్ అయ్యి మీరందరూ అంటే మన పిల్లలందరినీ కూడా అందులో రిజిస్టర్ చేసి, పెద్దవాళ్ళకి అందరూ బార్డ్, బట్ ఆఫ్ కోర్స్ మనం ఆల్వేస్ మనకు తెలుసు మెథడ్స్ ఉన్నాయి, పక్కన కూర్చొని మనం కూడా చూడొచ్చు, వర్చువలే కాబట్టి అది చూసుకుని మనం కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసుకోండి. మీ పిల్లలతో పాటు మీరు కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ 7th to 10th, 7th నుంచి 10th క్లాస్ లోపల ఉన్నటువంటి పిల్లలకి ఇలాంటి అరుదైన అవకాశం హ్యాకథాన్ 1 వీక్ హ్యాకథాన్ ప్రోగ్రామ్ ఆన్ అంటే ఫన్ అండ్ లెర్న్, ఫన్తో లెర్న్ ఎట్లా అని చెప్పుకోవచ్చు మనం. ఫన్ అండ్ లెర్న్ ఆర్ లెర్న్ విత్ ఫన్, ఎంజాయ్ చేస్తూ ఎంజాయబుల్గా ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేస్తూ ఆ కోర్సుని వస్తున్నారు. అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రీ. అందులో మళ్ళీ ప్రైజెస్ కూడా దే ఆర్ అనౌన్సింగ్. చక్కటి ప్రైజెస్ డాలర్లో ఉంటాయి కాబట్టి మనకు మంచి పిల్లలకి ప్రతిభకి తగ్గట్టుగా వాళ్ళకి వచ్చే పురస్కారాలు కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుంది. మనకి ఎంత వచ్చింది అనేది $100 $1000 అంత వచ్చింది అన్నది కాదు. మన పిల్లాడు అందులో అలాంటి వాటిలో చూసి వాటిల్లో ప్రతిభ పోటీల్లో మన వాడిని నెగ్గుకొచ్చాడంటే మనకి అంతకు మించిన ఆనందం ఉండదు. మనకంటే ఎక్కువగా మన పిల్లాడికి ఇది కాన్ఫిడెన్స్ బూస్టరు, చాలా మోరల్ బూస్టర్గా ఉంటుంది. కాబట్టి ఈ హ్యాకథాన్ ప్రోగ్రామ్ని
మీరంతా కూడా వాచ్ చేస్తూ అది ఆ టైంకి నేను మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఐ థింక్ మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ కల్లా డిసెంబర్ మంత్ ఎండ్ కల్లా కంప్లీట్గా అన్ని ఫార్మాలిటీస్ అబ్జర్వేషన్ మనకు తెలుస్తాయి. మన ఆ పిల్లలందరినీ కూడా ప్రతి వాళ్ళకి చెప్తాం, మీ తెలిసిన వాళ్ళ నెట్వర్క్లో కూడా చెప్పండి. ఇది ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ హ్యాకథాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై యుఎస్ కంట్రీ. అండ్ అక్కడ పిల్లాడు అక్కడ స్కూల్ టీచర్లు వాళ్ళు అక్కడ గైడ్ చేస్తూ వీళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి మనం ఇంటరాక్ట్ అయ్యి పిల్లలకి మన 7th నుంచి 10th క్లాస్ ఉన్న పిల్లలందరికీ కూడా ఇది బెనిఫిషియల్ కావాలని చెప్పి నేను మీకు ముందుగానే నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో దట్ యూ విల్ ఆల్సో స్ప్రెడ్ ఏ వర్డ్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ అదర్స్. ఓకేనా? సో మీకు యూఎస్లో ఈ చిన్న వయసులో మన పిల్లాడికి ఇప్పటికీ అంటే అడ్వాన్స్డ్ కంట్రీ కాబట్టి వెస్ట్రన్ కంట్రీ కాబట్టి అక్కడ మన పిల్లల కంటే ఆ పిల్లలకి ఇలాంటివన్నీ ఎక్కువగా ముందు నుంచి నేర్పుతున్నారు. కాబట్టి మనము ఇలాంటి అవకాశాలు చేజార్చుకోకుండా వీటిల్లో పాలు పంచుకుంటే మనకి ఏంటంటే ఇలాంటి వాటిల్లో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే తెలిసేది ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎలాగా మన పిల్లాడిలో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ హిడెన్ టాలెంట్ బయటకు తీయాలి. అలాంటి టూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇలాగ వాటిల్లో మనం పాల్గొన్నప్పుడు మనకి అర్థమవుతుంది కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఈయన ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. కాబట్టి అతని యొక్క స్ట్రెంగ్స్ వీక్నెసెస్ని మనము గుర్తించడానికి పేరెంట్స్గా ఇలాంటి వాటిల్లో మీరందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించండి. ఇలాంటి వాటికి పిల్లల్ని ప్రోత్సహించి, ఎందుకంటే ఇక్కడ మనకి పెద్ద ప్లాట్ఫామ్స్ కనిపించట్లా. నేను చాలామందిని అడుగుతుంటాను, పబ్లిక్ స్పీకింగ్కి ఎక్కడైనా పెట్టారా, ఎక్కడైనా కండక్ట్ చేస్తున్నారా? లేదు. ఏమంటే మరి ఇక్కడ ఈ కఫేలో ఆ కఫేలో పెయింట్ వైల్ యూజ్ సిప్ అవన్నీ యూఎస్లో కాన్సెప్ట్స్ అవన్నీ చూస్తాం అనమాట. పెయింట్ వైల్ యూజ్ సిప్ అవి లేవు. ఒక పక్కన టీ తాగటం, ఇంకో పక్కన పెయింట్ చేయటం, స్పెట్ ఓవర్ స్నాక్స్ విత్ బ్రష్, ఇమాజిన్ అండ్ బ్రష్, ఇట్లా రకరకాలైనటువంటి ఈవెంట్స్ని, అంటే అవన్నీ కూడా ఫన్ ఫిల్డ్ ఈవెంట్స్ అండ్ ఓరియంటెడ్ టువర్డ్స్ డెవలపింగ్ చైల్డ్ అనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటిల్లో ఉంటుంది డిబేట్స్లో. వీటిల్లో ఓవరాల్గా అతనిలో ఉన్న టాలెంట్ని బయట తీయడానికి అతను ఏమి ఇమాజిన్ చేస్తున్నాడు, ఒక 2050లో ఇండియా ఎలా ఉండబోతుందని ఇమాజిన్ చేస్తున్నాడు, ఒక ఎస్సే రాస్తే మనకు ఐడియా వస్తుంది. అట్లాంటివి మనకి ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ నేను అంటే చూడలేకపోతున్నాను. ఇదివరకు మా చిన్నప్పుడు ఇలాంటివి ఉండేవి, స్కూల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇలాగా చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఈ కైండ్ ఆఫ్ ఎకడమిక్ పర్స్యూట్స్ మీద, స్కిల్స్ మీద ఇలాంటివి కనిపించట్లా. ఎంతసేపు ఆ పాత చింతకాయ పచ్చడి రుద్దటం, ఇంజనీరింగ్ చేద్దామా, ఎంబీబీఎస్ చేద్దాం అని పేరెంట్స్ ఆలోచించటం, అవి కూడా టాప్ నాచ్ యూనివర్సిటీ ఏం రావాలి, ఐఐటి రావాలి, ఇట్లాంటి మనస్తత్వమే తప్పితే ఈరోజు కూడా క్రియేటివ్ బడ్స్ని ఓపెన్ చేసి క్రియేటివ్ బడ్స్ తోటి అందరినీ మనకి రాబోయే తరానికి ఈ పిల్లలందరినీ కూడా ఉపయోగపడేలాగా గ్లోబల్ సిటిజన్స్ చేద్దామని చెప్పి మన పేరెంట్స్లో కూడా ఎక్కడ ఆ మార్పు కనిపించట్లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని చెప్పి నేను ఈ ముందరే అలర్ట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోస్లో రాగానే ఫుల్ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాను. మళ్ళీ ఉంటే నమస్కారం.